ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చి మనం ది బెస్ట్ ఆండ్రాయిడ్ ప్రాసెసర్ తోటి అండర్ 40,000లో వచ్చే ఒక మొబైల్ గురించి అయితే మాట్లాడుకుంది. అదే మనకి రియల్మీ GT5 Pro. ఇది ఇంకా మన ఇండియాలో అయితే లాంచ్ అవ్వలేదు, వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లయితే అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్గా రియల్మీ ట్వీట్ అయితే చేసింది. సో నో పెరిస్కోప్ వితౌట్ అంటే నో ఫ్లాగ్షిప్ అని చెప్పేసి, అంటే వాళ్ళు ఖచ్చితంగా ఈసారి GT5 Proని మన ఇండియాలో తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో చైనాలో వచ్చేసి మనకి 38,500 రూపాయలకి తీసుకొచ్చారు. ఒకవేళ ఒక 4-5 వేలు పెంచి తీసుకొచ్చినా సరే మన ఇండియాలో ది బెస్ట్ మొబైల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఏదైతే ఉందో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇంత తక్కువ ప్రైస్లో ఇప్పటివరకు అయితే రాలేదు. వన్ ఆఫ్ ది లోయెస్ట్ ప్రైస్ మనకి IQ 12 వచ్చింది, అది కూడా అబౌవ్ 50,000. బట్ ఈ మొబైల్ మనకి అండర్ 50,000లో వచ్చే ఛాన్స్ అయితే దండిగా ఉంది. చైనాలో 38,000కి అయితే వచ్చింది. సో ఈరోజు ఈ వీడియోలో దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్లీ మనం బాక్స్ అయితే చూడొచ్చు. మీకు ఇలా అయితే ఉంటుంది. బాక్స్ కంటెంట్ విషయానికి వస్తే మాత్రం బాక్స్లో వచ్చేసి మనకి 100W అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు మనం చూసినట్టయితే Type-C కేబుల్ ఒకటి చూడడానికి ఉంటుంది. అండ్ అలానే మనకి ఒక కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. కేస్ పెట్టినా సరే మీకు లుక్ అయితే ఎక్కడ ఖరాబ్ అయితే అవ్వట్లేదు, చూడడానికి కొంచెం అట్రాక్టివ్ అయితే ఉంది. సో యూజువల్గా ఫోన్లకే అవుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీ, బట్ ఇక్కడ ఈసారి కేసు కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది అనమాట. సారీ, డోంట్ మైండ్. దీనికి ఇలా ఒబ్బుగా వస్తుంది కేసు కూడా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కెమెరా బంప్ ఏ రేంజ్లో ఉందో. అండ్ అలానే మనకి సిమ్ ఎజెక్టర్ ఉంటుంది, కాగితాలు ఏవో ఉంటాయి. అండ్ ఫైనల్గా మనకి మొబైలే ఉంటుంది. ఇదే మీకు మొబైల్ చూడొచ్చు, రియల్మీ GT5 Pro. సో ఫస్ట్లీ ఈ మొబైల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే వితౌట్ కేస్ మాట్లాడుకుందాం. మనం కేసు వాడండి, ఎందుకని మంచి సేఫ్టీ. ఫస్ట్లీ మన మొబైల్ చేతిలో పట్టుకోగానే నాకు ఖచ్చితంగా ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. ఎప్పుడైతే చేతిలో పట్టుకున్నానో ఖచ్చితంగా ఇది నార్మల్ మొబైల్ అయితే కాదు, కొంచెం ఫ్లాగ్షిప్ మొబైల్ అనేది అయితే అర్థమవుతుంది. ఎందుకంటే రేర్ సైడ్ ఏదైతే మనకి బ్యాక్ ఉందో, బ్యాక్ అంతా కూడా మనకి లెదర్ బ్యాక్తో వస్తుంది. టెక్స్చర్ చాలా బాగుంది, కలర్ కూడా బాగుంది. పట్టుకున్నప్పుడు ఫీల్ ఇంకాస్త ప్రీమియం ఫీలింగ్ అయితే కలుగుతుంది లెదర్ బ్యాక్ వల్ల. సో ఖచ్చితంగా మాత్రం నాకైతే గుడ్ క్వాలిటీ అయితే వాడారు. అండ్ గ్రిప్ కూడా చాలా బాగుందని అయితే అనిపించింది. అండ్ ఆ తర్వాతకి కెమెరా బంపు చూడొచ్చు, చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. బట్ కెమెరాలో డిజైన్ మీరు చూసినట్లయితే లైన్స్ అయితే ఇచ్చారు. ఇది కొంచెం యూనిక్గా అయితే ఉంది, ఈ సర్కిల్లో ఇచ్చిన లైన్స్ అనేది మనకి. ఓవరాల్గా మాత్రం డిజైన్ చూడడానికి కెమెరా బంప్ అయితే బాగుంది. 4 రోజులు అయితే ఫోన్లే కెమెరాలు అయిపోతాయేమో. సో ఇదంతా కూడా కెమెరాలు వచ్చేసిన ఆశ్చర్యం అయితే ఉండదు మనకి. అట్లయితే తీసుకొస్తున్నారు. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది ఫోన్ మనకి కెమెరా అయితే వస్తుంది. ఏమో ముందు 4-5 తీసుకొస్తారేమో, ఇట్లా అంటే 2-3 రింగులు తీసుకొస్తారేమో. బట్ ఎనీవే చూడడానికి అయితే బాగుంది. అండ్ డిజైన్ ఇంకో భాగంగా మనకి డిస్ప్లే కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, మీరు చూడొచ్చు. ఇది ఒక అట్రాక్టివ్ థింగ్ అనమాట, కర్వ్ డిస్ప్లే అనేది. అండ్ బెజల్స్ చూసినా సరే మీకు వెరీ థిన్ బెజల్స్. సైడ్లో అయితే మీకు అసలు పెద్దగా అయితే కనిపించవు, ఎందుకంటే కర్వ్ డెమ్లా డిస్ప్లే కాబట్టి. టాప్లో బాటంలో వెరీ థిన్ బెజల్స్ అయితే ఉన్నాయి. సో అది ఇంకాస్త యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు దీనికి, లుక్స్ పరంగా ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కలగడానికి. అండ్ పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి మీకు చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. ఇక ఫిజికల్ వాల్యూ విషయానికి వస్తే మాత్రం బాటంలో మనకి మెయిన్ సిమ్ ట్రే అయితే ఉంటుందన్నమాట. డ్యూయల్ నానో సిమ్స్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ చూడడానికి ఉంటుంది. అండ్ Type-C పోర్ట్ అయితే చూడడానికి ఉంటుంది. అండ్ స్పీకర్ అయితే ఉంటుందన్నమాట. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది ఇది మీకు. ఒకసారి స్పీకర్ క్వాలిటీ వినండి, మీకు క్లియర్ క్లారిటీ వస్తుంది. అండ్ ఇక టాప్లో చూసినట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే చూడడానికి ఉంటుంది. అండ్ అలానే మీకు IR బ్లాస్ట్ ఉంటుంది. ఇంట్లో ఏమన్నా డివైజెస్ ఉంటే వాటిని మీరు దీని ద్వారా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంటుంది. అండ్ అలానే మీకు పవర్ బటన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏముండదు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుందన్నమాట. సెన్సార్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీకు లాక్ అన్లాక్ చేసేటప్పుడు ఎటువంటి ఇష్యూ లేదు. బట్ కాకపోతే పొజిషన్ అనేది చాలా కిందికి ఇచ్చారు. కొంచెం పైకి ఇచ్చుంటే ఈజీ యాక్సెస్ అయితే ఉండేది, మరీ చాలా కిందికి అని అయితే నాకైతే అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మెయిన్గా మనకి చేతిలో పట్టుకున్నప్పుడు ఫోన్ అనేది ఏదైతే కెమెరా బంప్ ఉందో పెద్దగా ఉండడం వల్ల నాకు కొంచెం ప్రతిసారి తగులుతూ ఉంది. ఒక్కొక్కసారి అయితే అది మనకి గ్రిప్ లాగా కూడా ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ నాలాంటి వాళ్ళకి ఏంటంటే ఫోన్ పట్టుకుంటే నేను కొంచెం మిడిల్లో పట్టుకుంటాను ఇలా. సో అట్లాంటప్పుడు కొంచెం ఇది అడ్డొస్తూ ఉంది. ఇది పర్సనల్ పర్స్పెక్టివ్ అవ్వచ్చు. మరీ కిందికి పట్టుకుంటేనేమో వెయిట్ బ్యాలెన్స్ ఇబ్బందిగా ఉంటుంది, పైన వెయిట్ అనిపిస్తుంది. ఇది ఒక్కటి డిజైన్ పర్స్పెక్టివ్లో చేంజ్ చేసుకుంటే బాగుండని అయితే నాకు అనిపించింది. కెమెరా బంప్ మరీ మిడిల్లోకి తీసుకొస్తే పట్టుకోవడం ఇబ్బంది. సో అదొకటైతే నాకు ఇనీషియల్గా వాడేటప్పుడు అయితే అనిపించింది. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే టోటల్ ఫ్రేమ్ అంతా కూడా మనకి అఫ్కోర్స్ ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి మనకి మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు, స్ట్రాంగ్ ఫ్రేమ్. అండ్ బ్యాక్ నేను చెప్పినట్టుగా లెదర్ బ్యాక్తో వస్తుంది, ప్రీమియం ఫినిష్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ గ్లాస్ కూడా మీకు
బెటర్ ప్రొటెక్షన్తో తీసుకొచ్చామని అయితే చెప్తున్నారు. అండ్ వెయిట్ వచ్చేసి మనకి 218 గ్రామ్స్ అయితే ఉంటుందన్నమాట. 218 అంటే కొంచెం వెయిట్ అయితే ఉంటుంది, అదైతే మీరు ఇనీషియల్గా అయితే అబ్జర్వ్ చేస్తారు. అండ్ IP68 రేటింగ్తో వస్తుంది కాబట్టి మీకు ఎటువంటి వాటర్లో ముంచినా సరే, డస్ట్ పడినా సరే మీకు మొబైల్కి ఎటువంటి ఇష్యూ అయితే ఉండలేదు. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా 100% ఫ్లాగ్షిప్ లెవెల్ అయితే తీసుకొచ్చారని చెప్పుకోవాలి. అండ్ ఆ తర్వాతకి డిస్ప్లే, నాకు ఇందులో బాగా నచ్చింది ఏదైనా ఉందంటే మాత్రం డిస్ప్లే. 100% డిస్ప్లే. ఎందుకంటే చాలా అంటే చాలా బ్రైట్ డిస్ప్లే అండ్ చాలా థిక్గా ఉంది, చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ దట్టు కర్వ్డ్ AMOLED డిస్ప్లే. ఇది మనకి 6.78 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుందన్నమాట. 10-bit ప్యానల్ అయితే యూజ్ చేశారు. కలర్స్ అనేవి చాలా పంచియర్గా ఉన్నాయి అండ్ చాలా బ్రైట్గా కూడా ఉంది. ఎందుకంటే ఇది మనకి పీక్ బ్రైట్నెస్ మనం చూసినట్లయితే 4500 నిట్స్. అది రెగ్యులర్గా అయితే మీకు అది కనిపించదు. ఎప్పుడో ఒకసారి మేజర్గా సన్లైట్లో ఉన్నప్పుడు అండ్ ఎక్కువగా HDR వీడియోస్ చూసినప్పుడు సమ్ పాయింట్లో మీకు ఆ బ్రైట్నెస్ అయితే రీచ్ అవుతుంది, అది పీక్ బ్రైట్నెస్. బట్ యూజువల్గా మీకు 1000 నిట్స్ అనేది మీకు చూడడానికి అయితే ఉంటుంది. సో మోర్ దెన్ ఎనఫ్, దో ఇట్స్ అవుట్డోర్ ఆర్ ఇండోర్, మీకు ఈ బ్రైట్నెస్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. చాలా స్మూత్ ఫీలింగ్ ఉంటుంది మీకు యూజ్ చేసేటప్పుడు అయితే. అది మీకు ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ అయితే చేస్తారు. టచ్ శాంపిల్ రేట్ కూడా 2160 Hz అయితే ఉంటుంది. అది కూడా మీరు యూజ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తారు. ఖచ్చితంగా డిస్ప్లే మాత్రం వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ గ్రేడ్ డిస్ప్లే. నేను ఒకటైతే చెప్పగలను, ఈ ప్రైస్ రేంజ్లో వేరే మొబైల్స్లో అయితే ఇటువంటి డిస్ప్లే దొరకదు మీకు. అరౌండ్ 38,000-40,000లో మాత్రం ఇలాంటి డిస్ప్లే రైట్నో ఉన్న సిచ్యువేషన్లో అయితే దొరకదు. చూడాలి ఇండియాలో ప్రైసింగ్ కూడా ఆ ప్రైసింగ్లో తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది. డిస్ప్లేలో నో ఇష్యూస్, ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇందులో మనకి చెప్పాను కదా, ఈ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 3తో తీసుకొచ్చారన్నమాట. ఇది మనకి 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, 3.36 GHz అయితే ఉంటుందన్నమాట. సో వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్, వన్ ఆఫ్ ది కాదు బెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్లో. మనం ఆల్రెడీ Xiaomi 14 Pro చేసాము, అందులో మనకి హీటింగ్ ఇష్యూస్ అయితే చూసాం. నేను ఆ రోజు చెప్పాను అన్ని మొబైల్స్ చూడకుండా చెప్పలేను అని. సరే ఇందులో ఎలా ఉందనేది కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. LPDDR5X ర్యామ్ యూజ్ చేశారు, UFS 4.0 స్టోరేజ్ అయితే యూజ్ చేశారన్నమాట. సో ఇవన్నీ పక్కన పెడితే AnTuTu బెంచ్ మార్క్స్ నేను పెద్దగా నెంబర్స్ అయితే బిలీవ్ చేయను, బట్ స్టిల్ చెప్తున్నాను, టెస్ట్ చేస్తే మనకి 1.84 మిలియన్ వరకు అయితే మనకి స్కోర్ అయితే వచ్చింది. సో ఎంత చెప్పినా సరే ఒక్క థింగ్ అయితే గుర్తుపెట్టుకోండి, మీకు ఇందులో 1.84 రావచ్చు, ఒక దాంట్లో 220 రావచ్చు, ఇంకో దాంట్లో 230 రావచ్చు. ఒక డే టు డే యూజర్కి అండ్ గేమ్స్ ఆడండి, మీరు BGMI గేమ్ ఆడినా సరే మీకు మేజర్ డిఫరెన్స్ ఈ 3 మొబైల్లో కనిపించదు. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ పీక్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఎవరైతే హెవీగా వీడియో రెండరింగ్ ఇట్లాంటివి పెట్టినప్పుడు మీకు కొంచెం ఒక మైక్రో సెకండ్స్లో మీకు డిఫరెన్స్ అయితే కనిపించవచ్చు, కానీ పర్ఫార్మెన్స్లో మేజర్ డిఫరెన్స్ ఉండదు. సో 8 Gen 3తో వచ్చే అన్నీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ పర్ఫార్మెన్స్, మీకు పీక్ పర్ఫార్మెన్స్ ఏ ఉంటుంది. మీరు కొలమానం పెట్టే అంత పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఉండదు. ఒకవేళ మీరు మొబైల్లోనే గీటింగ్ ఇట్లాంటివి చేస్తారు, మీకు ఇంకా హెవీ కావాలని మీరు 8 Gen 3లో అన్ని ఫోన్లన్నీ కంపేర్ చేస్తున్నట్లయితే వీటన్నిటిని స్కిప్ చేసి మీరు పీసీకి వెళ్ళిపోండి. సో ఇది పర్ఫార్మెన్స్లో మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. థర్మల్స్ అనేది నాకు 43 degrees వరకు అయితే రీచ్ అయింది. చల్లనిగా అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ నాకు 43 degrees, అది కూడా AnTuTu బెంచ్ మార్క్ టెస్ట్ చేసేటప్పుడు అయితే రీచ్ అయింది అనమాట. సో ఇట్స్ క్వైట్ కామన్. 8 Gen 3 మనం ఏదైతే Xiaomi 14 Pro ఉందో అందులో కూడా అంతే హీట్ అయింది. బట్ కాకపోతే నార్మల్ టైం యూసేజ్లో నాకు ఎక్కడ హీట్ అవ్వట్లేదు. ఈ మొబైల్ నేను యూజ్ చేశాను కదా, కేవలం AnTuTu బెంచ్ మార్క్స్ అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేసినప్పుడు మాత్రమే హీట్ అవుతుంది. నార్మల్ టైంలో హీట్ అవ్వట్లేదు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేసినా ఏం చేసినా సరే మీకు హీట్ అయినా సరే మీకు పర్ఫార్మెన్స్ అయితే డ్రాప్ అవ్వట్లేదు. అదొక మంచి విషయం. ఇందులోనే కాదు, Xiaomi 14 Proలో కూడా నేను అబ్జర్వ్ చేశాను, అందులో కూడా మనకి హీట్ అయితే అయింది, బట్ CPU థ్రోట్లు అయితే అవ్వలేదు. చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. దీన్ని డే టు డే యూసేజ్లో కానీ మీకు గేమింగ్లో కానీ టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు BGMI హై గ్రాఫిక్స్లో ఆడినా సరే మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఎక్సలెంట్గా మీకైతే హ్యాండిల్ అయితే చేస్తుంది. BGMI కానీ నార్మల్ వర్క్స్ ఏదైనా సరే మల్టీ టాస్కింగ్ కూడా మీరు ఆరామ్సే చేయొచ్చు. అండ్ ఇది Realme UI 5తో వస్తుందన్నమాట, Android 14 ఆపరేటింగ్ సిస్టమ్ తోటి. ఒకే ఒకటి ఏంటంటే ఫ్లాగ్షిప్ కిల్లర్ అంటారు కానీ వీళ్ళు ఒకే ఒకటి యూజర్ ఇంటర్ఫేస్ ఒకటి చేయించాలి. చైనీస్ వేరియంట్కి అయితే చాలా బ్లోట్వేర్ వచ్చింది, నేనైతే అన్ఇన్స్టాల్ చేశాను. మన ఇండియన్ వేరియంట్లో కూడా తీసుకురాకుండా ఉంటే బాగుంది, ఎందుకంటే అట్లీస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి, ఫ్లాగ్షిప్ మొబైల్ లాగా తీసుకొస్తున్నారు కాబట్టి తీసుకురాకుండా ఉంటే కొంచెం రిఫైన్డ్ యూఐతో తీసుకొస్తే కొంచెం రీచ్ అయితే అవుతుంది. ఎప్పుడైనా సరే ఫ్లాగ్షిప్ అంటే నాట్ ఓన్లీ ద ప్రాసెసర్, ఎందుకంటే ఫ్లాగ్షిప్ అనేది ప్రతి బ్రాండ్ కూడా 8 Gen 3 తోటి మొబైల్ తీసుకొస్తుంది. అది కాదు కావాల్సింది జనాలకి. 8 Gen 3తో తీసుకొచ్చినప్పుడు ఎట్లాగా అన్నిట్లో పర్ఫార్మెన్స్ సిమిలర్గా ఉంటుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్, యూజర్ ఇంటర్ఫేస్ చాలా బెటర్గా తీసుకురావాలి. మొబైల్ బ్రాండ్స్ అన్నీ దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసి కెమెరా ఆప్టిమైజేషన్, యూజర్
యూజర్ ఇంటర్ఫేస్ ఇవన్నీ రిఫైన్ చేయడం, యూఐ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం వీళ్ళు డెవలప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. చూడాలి ముందు ఏం చేస్తారో. అండ్ ఇక కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం మీరు చూసినట్లయితే ఇంత పెద్ద పంప్ అయితే ఉంది కదా, ఇందులో మనకి మెయిన్ 3 కెమెరాస్ అయితే ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ మనకి సోనీ IMX 890 సెన్సార్తో వస్తుందన్నమాట. ఇది f1.69 అపర్చర్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. సెకండ్ సెన్సార్ కూడా మనకి 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ సెన్సార్ ఉంటుంది. ఇది టెలిఫోటో లెన్స్ అనమాట. దీని అపర్చర్ మనం చూసినట్లయితే f2.6 అయితే ఉంటుంది. అండ్ థర్డ్ సెన్సార్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్. స్టిల్ ఫ్లాగ్షిప్ అని చెప్పుకుంటూ తీసుకొచ్చి కూడా దీంట్లో కూడా 8 మెగాపిక్సెల్ అంటే నాకు అర్థం కాలేదు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఎక్స్పోజర్ ఇష్యూస్ ఇట్లాంటి ఏమి కూడా నేను మెయిన్ సెన్సార్కి వైడ్ యాంగిల్కి నేను ఏమి అబ్జర్వ్ అయితే చేయలేదు. అదొక మంచి విషయం. వాడిన కొంచెం మంచిదైతే వాడారు, ఇంకా బెటర్ రిజల్యూషన్ తీసుకురావాల్సింది అదైతే నాకు అనిపించింది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 32 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇది కూడా మనకి సోనీ సెన్సార్ యూజ్ చేశారనమాట. ఇది f2.4 అయితే మనకి అపర్చర్ అయితే ఉంటుంది. ఇక ఇవన్నీ ఆన్ పేపర్ పక్కన పెట్టి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఇది చైనీస్ వేరియంట్. మన ఇండియన్ వేరియంట్కి చైనీస్ వేరియంట్కి స్కిన్ టోన్స్, కలర్స్, ఆప్టిమైజేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది కేవలం ఈ వేరియంట్ గురించే మాట్లాడుతున్నాను. మేబీ ఇండియన్ వేరియంట్లో చేంజెస్ ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. సో వీడియో వచ్చేసి మీరు అప్ టు 8K వరకు రికార్డ్ చేయొచ్చు. 8Kలో 24 FPS వరకు అయితే మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. స్క్రీన్ మీద అయితే చూడొచ్చు, మీకు ఆ వీడియో అయితే కనిపిస్తుంది. అండ్ 4Kలో మీరు 30-60లో తీయొచ్చు. 60 FPSలో వీడియో ఎలా వస్తుంది అనేది మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అండ్ అలానే మీరు 720pలో 480 FPS వరకు, అదే మీరు 1080pలో స్లో మోషన్ తీసుకోవాలనుకుంటే మీరు 240 FPS వరకు అయితే తీసుకోవచ్చు. రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఓవరాల్గా స్లో మోషన్ కూడా పర్లేదు, బట్ 720pలో డీటెయిల్స్ అనేది లాస్ అయితే అవుతుంది. అండ్ ఇంకో మోడ్ వచ్చేసి మనకి స్ట్రీట్ మోడ్ అనేది ఒకటి ఇచ్చారు మీకు. ఇందులో స్ట్రీట్ మోడ్లోకి వెళ్తే మనకి 16mm నుంచి 142mm వరకు మనకి మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ మోడ్స్ అయితే ఇచ్చారు. ఈచ్ అండ్ ఎవ్రీ మోడ్లో మీకు ఫొటోస్ ఎలా వస్తున్నాయి ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ దాంతోపాటు మనం ఇంకా మెయిన్ ఇమేజ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, మీరు నార్మల్ ఫొటోస్ తీసేటప్పుడు సీనరీస్ కానీ ఫ్లవర్స్ ఇట్లాంటివి తీసేటప్పుడు మాత్రం మీకు డీటెయిల్స్ చాలా బాగున్నాయి. బట్ కాకపోతే కొంచెం ఓవర్ శాచురేటెడ్గా వస్తున్నాయి, ఓవర్ పంచర్గా వస్తున్నాయి. అది కాస్త మన ఇండియన్ మొబైల్కి వచ్చేసరికి కొంచెం చేంజెస్ అయితే అవ్వచ్చు. మీకు తెలిసిందే ఒప్పో, వివో ఇట్లాంటి మొబైల్స్, రియల్మీ అన్నింటిలో కూడా మీకు కొంచెం బూస్టెడ్ కలర్స్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ కూడా నేను అబ్జర్వ్ చేసిన బయట బూస్టెడ్ కలర్స్ ఎక్కువగా ఎన్హాన్స్ చేస్తే వాళ్ళకైతే నచ్చుతుంది. పర్సనల్గా నాకు న్యాచురల్గా ఇష్టం కానీ, బట్ చాలామంది నేను అబ్జర్వ్ చేసింది వాళ్ళకి బూస్టెడ్ కలర్స్ వస్తే నచ్చుతుంది. సో ఇది పర్సనల్ పర్స్పెక్టివ్, దీని మీద అయితే నేను ఎక్కువగా కామెంట్ అయితే చేయను. డీటెయిల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ వీడియోలో మీరు అప్ టు 18x వరకు అయితే రికార్డ్ చేయొచ్చు, జూమ్ చేయొచ్చు అనమాట. 18x వరకు జూమ్ చేసి మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అదొక మంచి విషయం. అండ్ నార్మల్గా మీరు పోర్ట్రేట్ ఇమేజెస్ విషయానికి వస్తే మాత్రం మీరు 1xలో తీయొచ్చు, 2xలో చేయొచ్చు, 3xలో తీయొచ్చు. సో ఇది ఒక మంచి విషయం. పోర్ట్రేట్లో 3x, 2xలో మీకు చాలా బెటర్ పోర్ట్రేట్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఆ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అండ్ ఏదైతే పెరిస్కోప్ సెన్సార్ ఉందో మనకి, మీకు జూమ్ అనేది మీరు అప్ టు 120x వరకు అయితే మీరు జూమ్ చేసి అయితే ఇమేజెస్ అయితే తీయొచ్చు. మీరు 1x, 2x, 3x, 6x, 10x, 100x, 120x ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ సైజెస్లో మీరు జూమ్ చేసి అయితే మీరు ఫొటోస్ అయితే తీయొచ్చు. ఇది ఓవరాల్గా కెమెరా విషయానికి వస్తే, కెమెరా అనేది ఇండియన్ వేరియంట్ వచ్చాక డీటెయిల్డ్గా అయితే మాట్లాడుకుందాం. సో వన్ ఆఫ్ ది కొంచెం ఫ్లాగ్షిప్కి దగ్గరగా తీసుకెళ్ళడానికి అయితే వీళ్ళు ట్రై చేశారని అయితే అర్థమవుతుంది. ఆప్టిమైజేషన్ అనేది ఇంకాస్త బెటర్ చేస్తే ఇండియాలో ఇది చాలా క్లిక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 5400 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. హ్యూజ్ అని చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఫ్లాగ్షిప్లో ఇది ఒక సాహసం అని చెప్పాలి. ఎందుకంటే 5400 mAh అంటే కొంచెం వెయిట్ పెరుగుతుంది. అందుకని ఇది మీకు 218 grams అయితే ఉంది. సో కొంచెం వెయిట్ అయితే అనిపిస్తుంది ఫోను. బట్ బ్యాటరీ బ్యాకప్ ఆ మాత్రం ఇవ్వకపోతే 8 Gen 3 గురించి నేను అబ్జర్వ్ చేసిన 2 మొబైల్స్తో చెప్తున్నాను. 8 Gen 3 హీట్ అయినప్పుడల్లా టూ మచ్ బ్యాటరీ డ్రాప్ అయితే అవుతుంది. హీట్ అయినప్పుడు అంటే మీరు హెవీ టాస్క్ లైక్ BGMI ఇట్లాంటివి వాడినప్పుడు 2-3 hours ఆడినప్పుడు నార్మల్ యూసేజ్లో మీకు బ్యాటరీలో ఎటువంటి ఇష్యూ ఉండదు. సో ఖచ్చితంగా ఈజీగా 1 day అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఈవినింగ్ ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇందులో మనకి 100 watt ఛార్జర్ అయితే ఇచ్చారు. దాన్ని యూజే ఛార్జ్ చేస్తే మీకు దగ్గర 40 minutes వరకు అయితే టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ చేయడానికి. అండ్ వైర్లెస్గా ఛార్జ్ చేయాలనుకుంటే మీకు 50 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. వైర్లెస్గా కూడా మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఒక్క థింగ్ అయితే నాకు అనిపించింది, ఒక ఫ్లాగ్షిప్లో ఉండాల్సినవి అన్నీ ఉన్నాయి. ఒకవేళ రియల్మీ ఈ మొబైల్ హిట్ అవ్వాలనుకుంటే యూఐలో కాస్త చేంజెస్ తీసుకొచ్చి కెమెరా ఆప్టిమైజేషన్ బెటర్గా తీసుకొచ్చి ఇండియాలో తీసుకొస్తే హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా 40 or 42,000 లోపులోనే. అక్కడ 38 పెట్టారు కాబట్టి ఇక్కడ ఒక 42 వరకు ఓకే, కానీ అంతకుమించి ఎక్కువ పెడితే మాత్రం రియల్మీ లాంటి మొబైల్కి జనాలు 45,000-50,000 పెట్టి
కొంటారా అనేది నా డౌట్. అంత పెట్టే వాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మనకి OnePlus ఫోన్సే వస్తాయి కాబట్టి ఆలోచిస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సో వీళ్ళు క్లిక్ అవ్వాలన్నా హిట్ అవ్వాలన్నా సేమ్ ప్రైసింగ్ ఒక 4-5,000 డిఫరెన్స్లు ఇండియాలో తీసుకొస్తేనే హిట్ అవుతారు. లేదంటే దెర్ ఈస్ ఎ లాట్ మోర్ బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు ఈ మొబైల్ గురించి? గుడ్ థింగ్ ఏంటంటే అక్కడ 12/256GB వేరియంట్ 38,500 అయితే పెట్టారు. సో మన దగ్గర అట్లీస్ట్ 8/128 8/256 తీసుకొచ్చి మనకు 42,000 ప్రైస్ రేంజ్లో తీసుకొస్తే మాత్రం హిట్ అవుతుంది. ఎందుకంటే ఐకు చూసినా సరే మీకు అరౌండ్ 55,000 ప్రైస్ రేంజ్లో ఉంది. రేపు OnePlus 12 వస్తే 70,000 ప్రైస్ రేంజ్లో ఉంటుంది. అండ్ అలాగే మనకి Xiaomi 14 Pro చూసినా సరే మనకి ఎక్కువ ప్రైస్లో ఉంది. ఇది ఒక్కటే చీపెస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ యాజ్ ఆఫ్ నో. చూడాలి, ఇండియాకి అయితే తీసుకొస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే లేటెస్ట్ ట్వీట్లు చూసినట్టయితే ఇండియాకి అయితే వస్తుంది. సో ఇట్లాంటి చైనీస్ మొబైల్స్ అన్ని తెప్పించి వీడియో చేయాలంటే చాలా ఖర్చు అయితే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మనం ఈ మంత్లో గత 2 నెలలుగా చూసినట్లయితే దగ్గర 5-6 మొబైల్స్ చైనా నుంచి అయితే తెప్పించాం. సో ఖర్చు అయితే ఎక్కువగా అవుతుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇట్లాంటి మంచి వీడియోస్ మన తెలుగులో మీరు ముందుగా చైనీస్ మొబైల్స్ చూడాలనుకుంటే ముందే ఫస్ట్ లుకింగ్ అనుకోండి. ఇండియన్ వేరియంట్స్ వచ్చాక నేను ఎట్లాగా అన్బాక్సింగ్ రివ్యూ చేస్తాను. ఫస్ట్ లుక్ చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. అప్పుడు మాత్రమే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట ఇట్లాంటి మరిన్ని వీడియోస్ చేయాలని. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.